నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు బిగ్ షాక్లు తగులుతూనే ఉన్నాయి. నిన్నటి రోజు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్తో పాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా, నేడు నిర్మల్ రూరల్ మండలంలో పలు గ్రామాలకు చెందిన 15 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ అధ్యక్షులతో కలిపి సుమారు 70 మంది మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరి రాజీనామా పత్రాన్ని నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డికి అందజేశారు. వీరు త్వరలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్ మండలికి సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వివిధ సంఘాల కార్యదర్శులు, అధ్యక్షులు, నాయకులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరు ఈరోజు సర్పంచులు, ఎక్స్ సర్పంచులు 15 మంది, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు అండ్ వార్డు మెంబర్లు అంతా కలిసి 40 మంది మరియు కార్యకర్తలందరూ కలిసి ఏదైతే తొందరలోనే డీసీసీ అధ్యక్షులు సిఆర్ రావు అధ్యక్షతన మా ఆధ్వర్యంలో తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అందరూ సమైక్యం ఒప్పుకొని సంతకాలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు అందరూ చూస్తున్నారు ఇలా. ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులే. ఎందుకంటే పబ్లిక్ ఉంటేనే, ప్రజలు ఉంటేనే లీడర్లు అవుతారు. మా లీడర్లు అంటే ఎవరైనా ఏ లీడర్ అయినా కాబట్టి ఆ పబ్లిక్ల ఆలోచన మేరకు లీడర్లందరికీ కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ పోతే పార్టీకి పోతేనే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు ఏదైతే స్కీమ్స్ ఇచ్చిందో, బస్సు ఒకటి ఫ్రీ అనుకోండి, కరెంట్ అనుకోండి, గ్యాస్ కనెక్షన్ అనుకోండి, డబ్బులు ఆల్రెడీ అకౌంట్లోకి వచ్చినాయి. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు చెప్పినవి కూడా చేయడానికి టైం తీసుకు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఇవన్నీ చేసింది కాబట్టి ఆకర్షితులై మా సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉంది. ఇవాళ